మాతరం వందే మాతరం. ఎన్నో కష్టాలు, ఎన్నో త్యాగాలు, ఎన్నో పోరాటాల తర్వాత నా బిడ్డలు నాకు స్వాతంత్ర్యాన్ని అందించారు. నా బిడ్డలలో ధైర్యవంతులు ఉన్నారు, దేశభక్తులు ఉన్నారు, విద్య కోసం పోరాడు మహనీయులు ఉన్నారు. అలాంటి బిడ్డలను ఈరోజు మీకు పరిచయం చేస్తాను. ముందుగా నా ముద్దు బిడ్డ ఝాన్సీ లక్ష్మీబాయి. ఝాన్సీకి రాణిని. నా దేశం, నా ప్రజలు, నా ఝాన్సీ అంటే నాకు ప్రాణం. బ్రిటిష్ వారు నా రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారు, కానీ నేను భయపడలేదు, వెనక్కి తగ్గలేదు. చిన్నప్పటి నుంచి గుర్రపు స్వారీ, కత్తి సాము నేర్చుకున్నాను. నా చేతిలో కత్తి ఉంటే నా గుండెల్లో దేశభక్తి ఉంటుంది. నా ఝాన్సీని కాపాడుకోవడానికి యుద్ధ రంగంలోకి దిగాను. నాకు నా ప్రాణం కంటే నా దేశం ముఖ్యం. నా ఝాన్సీని వదులుకోను అని గట్టిగా చెప్పాను. నా చివరి శ్వాస వరకు నా దేశం కోసం పోరాడాను. నా జీవితం ప్రతి భారతీయ మహిళకు గొప్ప ధైర్యాన్ని నేర్పాలి. నా దేశం కోసం త్యాగం చేయడం నాకు చాలా గర్వంగా ఉంది. నా భారతదేశం ఎల్లప్పుడూ గొప్పగా గర్వంగా ఉండాలని కోరుకుంటున్నాను. వందే మాతరం. జై హింద్. నేను అల్లూరి సీతారామరాజు. నా దేశం కోసం పోరాడిన ఒక సాధారణ భారతీయుడిని. గిరిజన ప్రజల కష్టాలు చూసి నా మనసు కలంచి వేసింది. బ్రిటిష్ ప్రభుత్వం గిరిజన ప్రజలపై ఎన్నో ఆంక్షలు విధించారు. నా హక్కు కోసం పోరాడడానికి సిద్ధమయ్యాను. అడవిలో పోరాటం కొనసాగించాను. నా గిరిజన సోదరుని ఒక్కటిగా చేసి బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించాను. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ప్రమాదాలు ఎదురైనా నేను అసలు తగ్గేదే లేదు. అందులో ప్రజలు నన్ను ముద్దుగా మద్యం వీరుడు అని పిలిచేవారు. నా గిరిజన సోదరుల హక్కు కోసం నేను చివరి వరకు పోరాడుతాను. నా జీవితం మోదకు ధైర్యం, దేశభక్తి నేర్పాలి. దేశం కోసం పోరాడిన ప్రతి వీరుడికి నా వందనం. వందే మాతరం. జై హింద్. నా ముద్దు బిడ్డ సావిత్రిబాయి. నేను సావిత్రిబాయి పూలే. నా జీవితంలో విద్యకు ఎంతో ముఖ్యమైన స్థానం ఉంది. నా కాలంలో బాలికలు చదువుకోవడానికి ఎన్నో అడ్డంకులు వచ్చేవి. అందుకే బాలికల కోసం ఒక పాఠశాలను ప్రారంభించి విద్యను అందిస్తున్నాను. ఆ రోజుల్లో నాకు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి, కానీ నేను భయపడలేదు, నా అడుగులు ఆపలేదు. ఎందుకంటే విద్య ప్రతి ఒక్కరి హక్కు అని నేను నమ్మాను. ఒక మహిళ చదువుకుంటే ఒక కుటుంబం అభివృద్ధి చెందుతుంది, ఒక తరం చదువుకుంటే సమాజం అభివృద్ధి చెందుతుంది. అందుకే ప్రతి అమ్మాయి తప్పకుండా చదవాలి. మహిళలు తమ హక్కులను తెలుసుకొని ధైర్యంగా ముందుకు సాగాలి. నా దేశంలో ప్రతి బిడ్డ చదువుకొని గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. చదువుకుందాం, ఎదుగుదాం, దేశాన్ని అభివృద్ధి చేద్దాం. జై హింద్. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.